'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొత్తగా కమిట్ అయ్యే సినిమాలకు సంబంధించి సినీ వర్గాల్లో గావచ్చు, లేకుంటే సోషల్ మీడియాలో విపరీతంగా కొన్ని న్యూస్‌లయితే సర్క్యులేట్ అయితే అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన మొన్నే ఒక 4 సినిమాలు కమిట్ అయ్యారని జెప్పేసి వార్తలొచ్చాయి. అయితే దానిపైన ఎటువంటి క్లారిటీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రాలేదు. అయితే ఇప్పుడు ఇంకొక క్రేజీ న్యూస్ అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి అయితే అటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని జెప్పుకోవాలి. అదే ఆయన తమిళ డైరెక్టర్‌తో సినిమా తీయబోతున్నారు అని జెప్పేసి. అయితే ఇక్కడ ఇద్దరు తమిళ డైరెక్టర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే 'లోకేష్ కనకరాజ్' అని చెప్పుకోవాలి. సో, ఆయనతో పవన్ కళ్యాణ్ గారి సినిమా దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టే అయింది అన్నట్టుగానే ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకో పేరు 'వినోద్' అని చెప్పేసి ఇంకో తమిళ డైరెక్టర్ పేరు కూడా వినిపిస్తుంది. సో, ఏదేమైనా వీటిపైన కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ న్యూస్ అయితే ఫుల్‌గా వైరల్ అవుతుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 'లోకేష్ కనకరాజ్' గారితో సినిమా తీస్తారా? ఆ సినిమా ఏ టైప్‌లో ఉండే అవకాశం ఉంది? మరి అభిమానుల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో మనం ఒకసారి చూద్దాం. మరి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంది తమిళ డైరెక్టర్‌తో మూవీస్ చేశారు గదా! మరి వాటి పరిస్థితి ఏమైంది? వీటికి సంబంధించి అయితే ఒకసారి మనం చూద్దాం ఏం జరిగే అవకాశం ఉంది ఈ మూవీ విషయంలో అని జెప్పేసి. సో, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ కంటే ముందర ఆల్రెడీ 3 సినిమాలు కమిట్ అయిపోయి ఉన్నారు. ఆయన 'హరిహర వీరమల్లు', 'ఓజీ' అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. అయితే ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్ ప్రచారంలో బిజీగా ఉండడం, ఆ తర్వాత ఆయన గెలవడం, ఆ తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఫుల్‌గా బిజీ అవ్వడంతో సినిమాలకి టైం కేటాయించలేకపోవడం మనం చూసాం. సో, అడపాదడపా ఆయన ఆ 3 సినిమాలకు డేట్స్ ఇచ్చేసైతే అలా అలా కంప్లీట్ చేసేయడం అయితే జరిగింది. సో, ఈ ఇయర్‌లోనే అటు 'హరిహర వీరమల్లు' రిలీజ్ అయింది. 'ఓజీ' కూడా రిలీజ్ అయింది. 'హరిహర వీరమల్లు' రిజల్ట్స్ మనం చూసాం. అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. ఆశించినంత స్థాయి విజయాన్నయితే ఆ సినిమా అందించలేదు. అయితే అభిమానులైతే ఒక ఆకలితో ఉన్నారు. సో, ఎప్పుడెప్పుడా అని జెప్పేసి ఎదురు చూసిన 'ఓజీ' సినిమా అయితే వాళ్ళని మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. వాళ్ళెంత నమ్మకాలైతే 'ఓజీ' సినిమా మీద పెట్టుకున్నారో వాళ్ళ ఆకలైతే తీర్చిందని జెప్పుకోవాలి. అంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని రీమేక్ సినిమాలతో బిజీ అవ్వడం మనం చూసాం. 'వకీల్ సాబ్' గావచ్చు, ఆ తర్వాత 'బ్రో' మూవీ గావచ్చు, 'భీమ్లా నాయక్' గావచ్చు, ఇలా వరుస పెట్టి సినిమాలు తీసి విజయాలు సాధించినప్పటికీ అభిమానుల్లో మాత్రం ఒక చిన్న కొరత, డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంది. ఆయన ఒక కొత్త స్క్రిప్ట్‌తో సినిమా తీస్తే బాగుంటుంది. రీమేక్ సినిమాలు కాకుండా అని జెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా అభిప్రాయాలైతే వచ్చేసాయి. అయితే ఆ తరువాత ఆయన చేసిన సినిమాలు 'హరిహర వీరమల్లు', 'ఓజీ' సినిమా. ఈ 2 కూడా కొత్త స్టోరీస్‌తో వచ్చినప్పటికీ 'హరిహర వీరమల్లు' అయితే విజయం సాధించలేదు. కాకపోతే వాళ్ళైతే 'ఓజీ' సినిమా కోసమే వెయిట్ చేశారు. 'ఓజీ' సినిమా కోసమే వాళ్ళు ఫుల్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ దాని మీద పెట్టుకోవడం జరిగింది. సో, ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనుకున్న వాళ్ళకి మాత్రం ఆ సినిమా మాత్రం నిరాశను మిగిల్చలేదు. అభిమానుల్ని ఆకట్టుకోవడంలో 'ఓజీ' సినిమా అయితే సక్సెస్ సాధించింది. ఇవాళ ఈ ఇయర్‌లో రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో అయితే ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కూడా అది నిలవడం మనం చూసాం. సో, ఆ రకంగా 'ఓజీ' సినిమా అయితే పెద్ద బ్లాక్ బస్టర్ సాధించింది. సో, ఆ తరువాత ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కూడా ఆయన పార్ట్ అయితే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టుగా మూవీ టీమ్ అయితే అనౌన్స్ చేశారు. ఈ 3 సినిమాల తర్వాత ఇక పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయరు. కంప్లీట్‌గా పాలిటిక్స్‌లోనే ఉండిపోతారు. ఆయన ప్రజా సేవకి అంకితం అయిపోతారని చెప్పేసి ఒక టాక్ వచ్చిన నేపథ్యంలో లేదా ఆయన సినిమాలు చేస్తారు అని చెప్పేసి మరొక న్యూస్ కూడా బయటకు రావడం చూసాం. సో, అది 'ఓజీ' సక్సెస్ మీట్‌కే వేదిక కావడం మనం చూసాం. అంటే 'ఓజీ' సినిమా వాళ్ళ ఫ్యామిలీతో చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు వీళ్ళందరూ వచ్చి ఒక స్పెషల్ షో ఏసి వాళ్ళు మూవీ చూడడం జరిగింది. సో, ఆ సందర్భంగానే పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ 2' ఉంటుంది. నేను ఈ యూనివర్స్‌లో భాగం కావడం అనేది నేను సంతోషం వ్యక్తం చేస్తూ అటు తమన్ అండ్ సుజిత్ వీళ్ళ చేతులు 2 చేతులు ఎత్తి పైకెత్తుకొని మరి 'ఓజీ 2'ని అనౌన్స్ చేయడం జరిగింది. సో, ఆ రకంగా 'ఓజీ 2' ఆయన చేస్తారని చెప్పేసి కన్ఫర్మ్ చేసేసారు. అండ్ 'ఓజీ' ఇచ్చిన జోష్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిని ఇంకా సినిమాలు చేయాలని చెప్పేసి ప్రేరేపించిందని చెప్పేసి కూడా వినిపిచ్చింది. అంటే 'హరిహర వీరమల్లు' డిసప్పాయింట్ అయిపోవడం, అంతకుముందు చేసిన 3 రీమేక్‌లు సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం అనేది మనం చూసాం. సో, కంప్లీట్‌గా వాళ్ళు 'ఓజీ' మీదనైతే ఫోకస్ పెట్టడం, 'ఓజీ' బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది. సో, ఆ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా ఇక మిగతా సినిమాలు కూడా చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ప్రేరేపించిందని చెప్పేసారు. సో, అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు డేట్స్ కోసం ఇక ఈ సినిమాలు 3 సినిమాల తర్వాత ఏ సినిమాలు చేయాలనుకున్న నేపథ్యంలో లేదు చేస్తారని చెప్పేసి భావించి చాలా నరేషన్స్ వినిపిచ్చేసాయి. పవన్ కళ్యాణ్ గారు ఇక సినిమాలు చేస్తారని చెప్పేసి ఆయన డేట్స్ కోసం అయితే విపరీతంగా ప్రయత్నాలు మొదలుపెట్టేసారని చెప్పేసి తెలిసింది. అటు 'దిల్ రాజు' గారు, 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' ఇలా ఆ తర్వాత 'సురేందర్ రెడ్డి' గారు వీళ్ళందరూ కూడా డేట్స్ కోసం ప్రయత్నించారని చెప్పేసి తెలిసింది. మధ్యలో అనిల్ రావిపూడి గారి పేరు వినిపించింది. అనిల్ రావిపూడి గారితో వీళ్ళ సినిమా ఉంటుందని చెప్పేసి కూడా కన్ఫర్మ్ అయిపోయిందని కూడా వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ వీటికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. సో,
ఆ నేపథ్యంలో అటు పక్క ఈ తెలుగు డైరెక్టర్స్ తో ఈ సినిమాల నేపథ్యంలో ఇప్పుడు తమిళ డైరెక్టర్స్ తో కూడా పవన్ కళ్యాణ్ గారు స్టోరీస్ వింటున్నారు. వాళ్ళతో కూడా చేద్దామన్న ఒక ఆలోచన చేశారు. అందుకే ఇద్దరు డైరెక్టర్లు లైన్‌లో ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ వార్తలైతే ఫుల్‌గా సర్క్యులేషన్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా లోకేష్ కనకరాజు ఆయనే పవన్ కళ్యాణ్ గారితో సినిమా దాదాపు కన్ఫర్మ్ అయిపోయిందనే వార్తలైతే వినిపిస్తున్నప్పటికీ అది కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. సో, వస్తే మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలైపోయాయి. సో, లోకేష్ కనకరాజు గారి మేకింగ్ ఎలా ఉంటుందో తెలుసు. సో, ఆ మేకింగ్ అయితే సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అది మనం 'ఖైదీతో' చూసాం, 'విక్రమ్‌తో' చూసాము. ఆహ్, 'లియో' కూడా అంటే కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ అది కలెక్షన్స్ పరంగా ఏ స్థాయి విజయాన్ని సాధించిందో చూసాం. ఆ రకంగా లోకేష్ కనకరాజుకైతే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాకపోతే 'కూలీ' సినిమా మాత్రం ఆయన్ని బాగా భారీగా దెబ్బతీసిందని చెప్పుకోవాలి. సో, ఇప్పటివరకు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లోకేష్ కనకరాజు పైన ఉన్నాయో ఆడియన్స్‌కి ఆ ఒక్క 'కూలీ' సినిమా మాత్రం ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే నీరుగార్చాయని చెప్పుకోవాలి. సో, తన పైన పెట్టుకున్న నమ్మకాలన్నీ కూడా కాస్త ఆ సినిమాతో అయితే ఉల్టా అయిపోయాయని చెప్పాలి. ఏదేమైనా లోకేష్ కనకరాజుకి ఆయనకున్న టాలెంట్ తెలిసింది. సో, మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వగలరు. మంచి ఒక స్క్రిప్ట్ ఆయన రెడీ చేసుకొని ఇంకో సినిమాతో కమ్‌బ్యాక్ ఇస్తారని చెప్పేసి ఆయన అభిమానులైతే చెప్తున్నారు. అయితే ఆ సినిమా ఈ పవన్ కళ్యాణ్ గారితో సినిమానే అవుతుందని కూడా చెప్తున్నారు. అంటే ఆయన స్టైల్ ఆఫ్ సినిమా, గ్యాంగ్‌స్టర్ సినిమా మరొక గ్యాంగ్‌స్టర్ సినిమా అయ్యుండే అవకాశం ఉందని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఆల్రెడీ 'ఓజీ' గ్యాంగ్‌స్టర్ సినిమానే. సో, అది ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. సో, ఇటువంటి స్క్రిప్ట్‌ని, ఇటువంటి సినిమాల్ని ఇటు లోకేష్ కనకరాజు గారు కూడా బాగా హ్యాండిల్ చేస్తారు కాబట్టి మరోసారి అటువంటి స్టైల్ ఆఫ్ ఒక సినిమాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో తీస్తే ఇంకా వర్కౌట్ అయిపోతుంది. అది లోకేష్ కనకరాజు గారి స్టైల్‌లో ఉంటే జనం అట్రాక్ట్ అయిపోతారని చెప్పేసి భావించి ఈ జోడీ కోసం ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తున్నప్పటికీ వీటికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావాలి. అయితే అభిమానులైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులైతే ఈ సినిమా మీద పెద్దగా హోప్స్ అయితే పెట్టుకోవట్లేదు. వాళ్ళు ఎందుకు ఇప్పుడే 'కూలీ' సినిమా చూసాం అది నిరాశపరిచింది. మళ్ళీ లోకేష్ కనకరాజు గారితో అవసరమా అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గతంలో తమిళ డైరెక్టర్లతో చేసిన మూవీస్ లిస్ట్ కూడా పెడుతున్నారు. సో, వాటిని పెట్టి కూడా ఇప్పుడు మనకి తమిళ డైరెక్టర్స్‌తో మూవీస్ అవసరమా అని చెప్పేసి కూడా సోషల్ మీడియాతో పోస్టులు పెడుతున్నారు. 'ఖుషి' సినిమా చూసాం. ఎస్‌జే సూర్య గారి డైరెక్షన్‌లో వచ్చింది. తమిళ డైరెక్టర్ ఆయన. సో, అది ఆయన కెరీర్‌లోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్‌గా సాధించింది. సో, అప్పట్లో 'ఖుషి' సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. అయితే ఆ తర్వాత 'ఖుషి' తర్వాత ఆయన తమిళ డైరెక్టర్‌తో చేసిన సినిమాలేవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవ్వలేదు. అదే ఎస్‌జే సూర్య గారితో ఆయన 'కొమరం పులి' చేశారు. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత 'బంగారం' సినిమా కూడా చేయడం జరిగింది. ధరణి గారి డైరెక్షన్‌లో. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ విష్ణువర్ధన్ డైరెక్షన్‌లో 'పంజా' సినిమా చేశారు. అది కూడా గ్యాంగ్‌స్టర్ సినిమా అయినప్పటికీ అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇలా 'ఖుషి' సినిమా తర్వాత ఆయన తమిళ డైరెక్టర్‌తో చేసిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అయితే ఇవ్వలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు తమిళ డైరెక్టర్‌తో ఆయన సినిమా చేయడం ఎందుకు అని చెప్పేసి క్వెషన్స్ రైజ్ అవుతున్నాయి. మరి లోకేష్ కనకరాజు గారితో అయితే సినిమా అయితే ఉంటుందన్న టాక్ అయితే వినిపిస్తున్నప్పటికీ దానిపైన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. అయితే అభిమానులైతే డిఫరెంట్‌గా విడిపోయారు. ఒకటి లోకేష్ కనకరాజు గురించి తెలిసిన వాళ్ళైతే ఈ కాంబినేషన్ బాగుంటుందని చెప్తున్నారు. ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులైతే వద్దు ఇప్పటికి తమిళ డైరెక్టర్స్‌తో వద్దు. ఆల్రెడీ రామ్ చరణ్ గారితో శంకర్ గారు తీసిన సినిమా ఎలాంటి రిజల్ట్స్ చూసిందో మనం చూసాం. 'స్పైడర్' సినిమా దెబ్బతింది. ఇలా కొన్ని సినిమాలను వాళ్ళు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు. సో, మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ ప్లాన్స్ ఆయన ఏ సినిమాలు చేస్తారు? అనే దానిపైన ఇప్పటికి కూడా సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. అయితే ఇంకో న్యూస్ కూడా బయటకొచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఇక సినిమాల విషయంలో ఆచితూచుంటారు. ఆయన ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయరు. పొలిటికల్ గానే బిజీ అయిపోతారు. మేబీ ఒకటో రెండో చేయొచ్చన్న టాక్ కూడా వినిపించింది. అంటే ఇన్ని సినిమాలు ఆయన కమిట్ అయిపోయారని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయట సర్క్యులేట్ అయిన నేపథ్యంలో ఇటువంటి ఒక కామెంట్ కూడా వినిపించింది. ఆయన సినిమాలు ఇక చెయ్యరు అని చెప్పేసి. ఏదేమైనా దీనికి సంబంధించి ఇప్పటికి కూడా ఒక సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. మరి ఆయన సినిమాలు చేస్తారా? సినిమాలు చేస్తే ఎవరితో చేస్తారనే విషయం మీద ఒక క్లారిటీ రావాలి. సో, దానికి సంబంధించి మరి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందో చూడాలి. ఎవరితో ఆయన నెక్స్ట్ సినిమా ఉంటుందో చూడాలి. సో, 'ఓజీ 2'నే ఉంటుందా? ఇంకా వేరే సినిమాలైనా కమిట్ అవుతారా? అనిల్ రావిపూడి గారితో సినిమా ఉంటుందా? మన ఆహ్, లోకేష్ గారితో సినిమా ఉంటుందా? వీటిపైన ఒక అధికార ప్రకటన అయితే తొందరలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారి అప్‌కమింగ్ ఫిల్మ్ ఏదై ఉంటుందో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.